హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా దోశలు చేసుకుందాం. ఎలాంటి పప్పులు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఎలాంటి సోడా కానీ కర్డ్ కానీ యూస్ చేయకుండా చాలా క్రిస్పీగా ఒకటికి 2-3 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు మల్టీగ్రెయిన్ గోధుమపిండిని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మామూలు గోధుమపిండి కూడా వాడుకోవచ్చు, కానీ మల్టీగ్రెయిన్ చాలా బాగా వస్తాయి. నేను ఇలా జల్లించే దాంట్లోకి తీసుకుంటున్నాను ముందుగా, ఎందుకంటే నేను మిల్లు ఆడించి జల్లించలేదు ఈ పిండిని. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు వరిపిండి అంటే బియ్య పిండిని వేసుకున్నాను. ఇవంతా ఒకసారి జల్లించుకుని ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుని అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకుని ఇది దోసల పిండిలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎలాంటి ఉండలు గడ్డలు లేకుండా చక్కగా ఫైన్గా కలుపుకోవాలి. ఇలా దోసల పిండిలా కలుపుకున్నట్లయితే దీన్ని మనం సోక్ చేసుకునే అవసరం కూడా ఉండదు. అప్పటికప్పుడు కలుపుకొని వెంటనే వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ మీద బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోసలు పోసుకోవడమే. ఇలా దోశ వేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కాస్త ఆయిల్ అప్లై చేసి ఒకవైపు కాలాక ఫ్లిప్ చేసి మరొక వైపు కాలనివ్వాలి. ఇలా మనం ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదంటే కాస్త ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు గోధుమపిండితో అట్లాగే ఉండవండి ఇవి, చక్కగా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అప్పటికప్పుడు మార్నింగే ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండకుండా ఇలా సింపుల్గా చేసేయండి. ఏ టెన్షన్ లేకుండా ఈజీగా చేసేయచ్చు. అసలు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇవి గోధుమపిండితో వేసినట్లని, అంత టేస్టీగా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.